హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ముంబై మరొక ఓటమిని అయితే కొని తెచ్చుకోవడం అయితే జరిగింది. క్లోజ్ వరకు అయితే రావడం జరిగింది, బట్ 10 రన్స్ తేడాతో ఆగిపోవడం అయితే జరిగింది. 11 రన్స్ కావాలి లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో, అక్కడే తేలిపోయింది ఎంఐ ఇన్నింగ్స్. ఒకానొక స్టేజ్లో దగ్గర వరకు వచ్చింది. 3 బాల్స్లో 15 రన్స్ చేయాల్సిన నేపథ్యంలో 3 సిక్సెస్ కొడితే అయిపోతుండే. కానీ లాస్ట్ బాల్ ఎప్పుడైతే సింగిల్ తీశారో, అంటే థర్డ్ బాల్ అయిపోయింది అక్కడే. సో మొత్తంగా ఢిల్లీ ఐదవ విజయం అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. నేటి మ్యాచ్ వివరాలకి లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా. రిషబ్ పంత్ ముందే చెప్పడం జరిగింది, సెకండ్ బ్యాటింగ్కి స్లో ఇన్నింగ్స్ అయితే ఉంటుంది కొంచెం అని చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పినట్టుగానే అవ్వడం అయితే జరిగింది. సో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ని వీరబాదుడు బాదారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి 114 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా పేసర్ మేకర్ మాత్రం చితక్కొట్టాడని చెప్పవచ్చు బౌలర్స్ అందరినీ. బూమ్రాని కూడా వదలలేదు, ఎవరిని వదలలేరు. సో హై స్కోరేజ్ ధ్యేయంగా మంచి స్కోర్ అయితే సాధించి బోర్డు పైన పెట్టడం జరిగింది. సో మొత్తంగా 114 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 86 రన్స్ వేసి పేసర్ మెక్కత్ అవుట్ అయిన తర్వాత వెంటనే అభిషేక్ పోరాల్ కూడా 36 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి షాయ్ హోప్తో కలిసి రిషబ్ పంత్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది, 50+ పార్ట్నర్షిప్. సో షాయ్ హోప్ 41 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు. వీరిద్దరి మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ కుదిరింది. 6 4లతో అలరించడం జరిగింది క్రౌడ్ని, హోమ్ క్రౌడ్ని. సో బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం, రిషబ్ పంత్ స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత 29 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా అక్షర్ పటేల్ అండ్ క్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని ముగించడం అయితే జరిగింది. 4 వికెట్స్కి 257 రన్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. అనంతరం ఇక ఎంఐ నుంచి వికెట్స్ కనుక చూస్తే బుమ్రా, నబీ అండ్ పీయూష్ చావ్లా, కొత్త బౌలర్కి ఆయనకు ఒక వికెట్ రావడం అయితే జరిగింది. ఓకే, అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఎంఐకి కూడా ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు. ముఖ్యంగా మంచి స్కోర్ ఉన్నప్పుడు, తక్కువ స్కోర్ ఉన్నప్పుడే రోహిత్ శర్మ అవుట్ అవడం అయితే జరిగింది 8 రన్స్కి. ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ చిన్నపాటి మెరుపులైతే మెరిపించడం జరిగింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. ఇషాన్ కిషన్ 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 35 for 2, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యేసరికి 45 for 3, 65 for 3. అక్కడ నుంచి హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి 71 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. కొంత గేమ్లోకి తీసుకురావడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్లీ 4 రన్స్ దూరంలో హార్దిక్ పాండ్యా తన యొక్క 15 అయితే మిస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు. వీరిద్దరి మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే కుదిరింది. వీరిద్దరి కారణంగానే 200 స్కోర్ రీచ్ అవ్వగలిగింది. సో టిమ్ డేవిడ్ 37 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఇక ఎప్పుడైతే తిలక్ వర్మ రన్అట్ అయ్యాడో
ముంబై ఇండియన్స్ని ఓటమి పలకరించింది. చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. పీయూష్ చావ్లా 6 కొట్టినా కానీ కాస్త కోస్త రన్స్ తగ్గాయి. కానీ ఏమాత్రం ఎవరు కూడా విజృంభించలేకపోవడం అయితే జరిగింది. సో మొత్తంగా 10 రన్స్ తేడాతో ఓటమి అయితే పాలవడం అయితే జరిగింది ఎంఐ. సో చాలా వరకు అయితే ఎంఐకి ఆశలు లేవనే చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా మ్యాచెస్ అన్నీ హై రన్ రేట్ తేడాతో గెలవాలి. ఓకే, 9 వికెట్స్కి 240+ అయితే స్కోర్ చేసింది. ముఖేష్ కుమార్కి, రషీద్ సాలంకి తలా 3 వికెట్లు రాగా ఖలీల్ అహ్మద్కి 2 వికెట్లు వచ్చాయి. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ముంబై గెలుపులు పలకరించాలంటే ఈ బలహీనతల నుంచి ఎలా బయటపడాలనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మరి హార్దిక్ పాండ్యా చాలా పూర్ బౌలింగ్ అయితే చేయడం జరిగింది. 2 ఓవర్లో 41 అంటే ఇది ఎంత పూర్వో చెప్పుకోవచ్చు. అండ్ ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి లేదు నిన్నటి బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే బుమ్రా కూడా చాలా రన్స్ ఇచ్చేసినా కానీ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా అలా కాదు కదా. సో కెప్టెన్ అయి ఉండి వికెట్స్ తీసి అదర్ మెంబర్స్ని కొంచెం ఉల్లాసపరచాలి. కానీ ఇలా రన్స్ ఇచ్చేస్తే అదే వైరస్ టీం మొత్తం పాకుతూ వెళ్తుంది. సో మరి మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే పేసర్ మెకత్ని వరించింది, చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.